హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో ఇప్పుడు మేము వచ్చేసి పర్త్ వెళ్తున్నాము. సిడ్నీ నుండి కంప్లీట్గా మూవ్ అయిపోతున్నాము. సో దీన్ని ఒక చిన్న బ్లాగ్ లాగా చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము ట్రిప్. మేము సిడ్నీ నుంచి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినాం. వచ్చేసి ఫస్ట్ స్టాప్ హే అని ఒక ప్లేస్. హేలో ఆగినాం. ఇక్కడ వెనకాల కనిపించే ఇక్కడే మేము నిన్న నైట్ స్టే చేసాం. సో ఇదే హోటల్. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ఇది చాలా చీప్ హోటల్, చాలా బాగుంది. హోటల్ పేరు వచ్చేసి న్యూ క్రౌన్ హోటల్. ఇదే హోటల్. అరౌండ్ $90 పడ్డది మాకు 4 మెంబర్స్కి. ఇప్పుడైతే మేము నెక్స్ట్ సెకండ్ డే స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. సో కాకపోతే కొత్త ఏంటంటే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై వైఫ్ టుడే. బాయ్. పట్టించుకోకండి, అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంది. షీఈ్ మై వైఫ్. చెప్పు, నీ పేరేంది? తెలుగేనా, ఇంగ్లీషా? ఓకే, ఇప్పుడు సెకండ్ డే ట్రిప్. ఎటు వెళ్తాం మనం ఇవాళ తెలియదు. ఏం తెలియదు ఫ్రెండ్స్. ఎటు పోతే రావడం, అంతే. రావడం తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఎటు ఇప్పుడు వెళ్తే చూడు 9కి ఎట్లా వస్తుంది అంతే. ఇప్పుడు చిన్న కాఫీ తాగుతున్నాం. కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కాఫీ షాప్. ఎట్లుంది? సూపర్. చలి అది కూడా సూపర్. ఫ్రీజింగ్. ఇట్స్ వెరీ కూల్. ఇదే కాఫీ షాప్. ఏంటి అది? కార్న్ బ్రెడ్. తిని చెప్పు ఎట్లుందో. బాగుంది. వావ్. It's like a veg lasagna. షాప్ తో పాటు ఇట్లా అన్ని షాపింగ్ కూడా ఉన్నాయి. చూస్తుంది. ఎంత ఉంది ప్రైస్? $79.95. $79. అది నడు. సరే, ఇది కొనిస్తావా? ఏదైనా ఇట్లా ఇదంతా షాపు అని బాగున్నాయి. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి. చలో వెళ్దా. నడు వెళ్దాం. నడు. ఇది రీజనల్ అన్నట్టు. హే అనేది రీజనల్ ప్లేస్. సో కంప్లీట్ అసలు క్వైట్ ఉంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? అరౌండ్ 9 అవుతుంది. 8:30 అవుతుంది. క్వైట్ ఎవరు లేరు. కాకపోతే చాలా చల్లగా ఉంది ఇక్కడ. అరౌండ్ 2 degrees ఉంది వెదర్. ఏమైంది? చలి పెడితే ఇది చూడ. ఎట్లా ఆపుతారు కదా వాళ్ళే. చిన్న లొకేషన్ బాగుంది. ఏందో గవర్నమెంట్ ఆఫీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ల్యాండ్స్ అట. దీని ముందు ఇట్లా
వద్దు చలో వెళ్దామా? వెళ్దామా? కాదు, దానికి ఒక ర్యాట్ కూడా ఉంది. దాని చేతిలో ర్యాట్ పట్టుకొని ఉంది. రాటా? ఓకే, ఇట్స్ టైమ్ టు గో. బ్రేక్ఫాస్ట్ తినేసాం. అయ్యో, అప్పుడే వచ్చేస్తున్నావేంటి? ఇంకాసేపు అక్కడ ఉండి కొన్ని ఫోటోలు దిగుదాం. అక్కడ ఇంకోసేపు ఉండి ఫోటోలు దిగుదాం. ఆల్రెడీ తీసినా కదా ఒక ఫోటో, ఇంకా సరిపోతుంది. ఎన్ని ఫోటోలు ఉన్నాయి, ఏముంది? అందుకని మళ్ళీ ఫోటో తీసింది కూడా గుర్తుండదు. మెమోరియా? గుడ్ మెమోరీ. తొందర ట్రక్ వస్తుంది. అయినా వచ్చి ఇక్కడ ఆగుతుంది కదా, అంత బ్రేక్ అయిపోతే గుర్తుకుండిపోతుంది. నేను ఇంకా 8:30 అవుతుంది ఫ్రెండ్స్. 8:30 అవుతుంది. అసలు అట్లా లేదు అసలు. ఇక్కడ అన్నీ ఓపెనే ఉన్నాయి, బిజినెస్లు ఓపెనే ఉన్నాయి, కానీ బయట నుంచి చూడడానికి అసలు ఓపెన్ అయినట్లేదు. క్లోజ్ అయినట్టే కనిపిస్తుంది. ఏమైంది? ఏమైంది? స్నో కాదు, సేమ్ నీ నోట్ల నుండి ఎట్లా అవుతుందో అక్కడ కూడా అట్లే అవుతుంది కార్ నుంచి. సేమ్ దీనికి ఎట్లా పొగొస్తుందో సేమ్ నీ నోట్ల నుండి అట్లే వస్తుంది. నీ నోట్ల నుంచి కూడా అదే వస్తుంది. ఓకే, కొంచెంసేపు హీటర్ వేసుకుని కూర్చుంటాం. కార్ ఇప్పుడు చానే ఉంది. కార్ ఆన్ చేసి ఇప్పుడు ఆడదాకా పోయినావు. ఏడన్నా ఎత్తుకోపోతే నేను చెప్పినా కదా కార్ ఆఫ్ చేసి రమ్మని. హీటర్ కారు అన్నానున్నాయి. లేదు, ఇప్పుడు ఇందాక ఆన్ చేసి ఉంటాను. నేను ఆన్ చేసిన, అప్పటి నుండి ఆనే ఉంది. హీటర్ కూడా ఆనే ఉంది. నిజంగా నాకు గుర్తులేదు. పెట్రోల్ నువ్వే తీసుకురావాలి ఇక. ఎక్కడ ఉంటుందో మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కార్ మొత్తం ప్యాక్ కంప్లీట్ మూవ్ అయిపోతున్నాం. సో అందుకే చాలా వరకు సామాన్లు చాలా పాడేసినాం. సో ఇవి మిగిలినాయి. అండ్ ఇంకా వెనకాల ట్రక్లు అందులో కూడా ఉన్నాయి. ట్రంక్ లో మొత్తం ఫుల్ ప్యాక్. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వన్స్ వాళ్ళు రావడంతోనే స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటిది? మిల్డ్యూరా సౌత్ ఆస్ట్రేలియా. అది ఇక్కడ ఉన్నది ఇప్పుడు హే కదా. ఇది హే, హెచ్ఏవై. ట్రిప్ వచ్చేసి 4000 కిలోమీటర్స్. అసలు డే 2 4,000 కిలోమీటర్స్ 7 days ప్లాన్ చేసినాం మేము ట్రిప్. యాక్చువల్గా కంటిన్యూస్గా వెళ్తే ఒక 3 days లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఎందుకు రిస్క్ అని చెప్పి అందరం కలిసి ఫోటో దిగుదాంగా. అన్నయ్య ఎట్లాగో అక్కడ ఉన్నా, మనం కూడా వెళ్దాం. మీ అన్నయ్య కూడా వెళ్తున్నట్టున్నాడు. వెళ్దాం, అక్కడ ఒక ఫోటో దిగుదాం అందరం. అసలు వచ్చినప్పటి నుంచి దిగలేదు. అది ఇప్పుడు నెక్స్ట్. ఓకే, కార్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ హేస్ లోనే పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. సో పెట్రోల్ కి అయితే ఏం ప్రాబ్లం లేదు. వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు స్టాప్. మన నెక్స్ట్ స్టే అంటే నైట్ స్టే చేసేది సౌత్ ఆస్ట్రేలియాలో బెరోసా వ్యాలీ. కాకపోతే మన ఫస్ట్ బెరోసా వ్యాలీలో మనం నైట్ ఉంటాం ఇవాళ. కానీ మనం ఆగేది ఫస్ట్ స్టాప్, అంటే బ్రేక్ కోసం ఆగే స్టాప్ మిల్డ్యూరా. సో ఎవరన్నా పర్త్ వచ్చే వాళ్ళు ఉంటే, అంటే బై రోడ్
యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం రాలే, కానీ మేము సేఫ్ సైడ్ జెర్రీ క్యాన్స్ కూడా పెట్టుకున్నాము 5 లీటర్స్. అవి ఇంకా జెర్రీ క్యాన్స్ ఎంటీగానే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఆస్ట్రేలియా దాటిన తర్వాత అక్కడ ఫ్యూయల్ జెర్రీ క్యాన్స్ నింపుకోవాలి అని చెప్పారు. అంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ మేము కనుక్కున్నాం. సో ప్రజెంట్ అయితే చూపెట్టు అటు బ్లాగ్ అది ఫాగ్. సో ఏం కనబడతలే. 9 అవుతుంది టైం, కానీ అసలు రోడ్ మొత్తం ఫాగే ఉంది. అది ముందెళ్ళే కారు మనది. సో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఒకరినొకరు లీడ్ చేస్తూ మనం వాళ్ళ వెనకాల వెళ్ళడం బెస్ట్. చాలా లాంగ్ వెళ్తాం కాబట్టి ఎప్పుడు టచ్ లో ఉండాలంటే కార్ మనకి ఇద్దరి కార్లు ఎప్పుడు కనబడుతూ ఉండాలి ఒకరికొకరికి. ఏం లేదు అసలు, చుట్టుపక్కల మొత్తం ఎంటీ ల్యాండ్ స్లిప్ అటు సైడ్ మొత్తం ఫాగ్ వల్ల ఏం కనబడతలేదు అసలు. ఓకే, నెక్స్ట్ స్టాప్ లో వెళ్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిల్యూరా. మిల్యూరాలో వెళ్దాం. ఏంటి అన్నయ్య స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు? మనం కూడా వెళ్దాం. వెరీ గుడ్. వెనకాలకుండా కనబడుతున్నాడు. ఓకే. కాకపోతే ఏమీ లేవు, కనీసం మీ ఫ్రెండ్స్ కూడా లేరు ఇక్కడ. అవి కూడా కనిపించట్లేదు చుట్టుపక్కల. ఎప్పుడు తినుకుంటూనే కూర్చుంటాయి ఇక గడ్డి. ఇక్కడ ఆగినాం ఫ్రెండ్స్, రోడ్ వర్క్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, రోడ్ వర్క్స్ అవుతున్నాయి. వెహికల్స్ కూడా ఎట్లున్నాయి. ఇది కలిగి మూగలు ఎక్కువ ఉంది. వేరే ట్రక్. ఇక్కడ ఏదో వేసారు వైట్ కలర్, ఏంటది? బియ్యమా? అదే రోడ్ వర్క్. ఏదో పౌడర్ మంచిగా చల్లిరు. ఇంత సైడ్ చూడు, అసలు ఏం లేవు, మొత్తం ఎంటీ రోడ్ తప్ప. అసలు ఒక్క చెట్టు లేదు, ఒక్క బిల్డింగ్ లేదు, ఏం లేదు, మొత్తం ఎంటీ. అటు సైడ్ ఉన్నాయిగా. సరే అట్లేవు. చూడండి, అసలు నాకు ఇవ్వనే ఇవ్వట్లే. నువ్వు అసలు డ్రైవింగ్ చేస్తున్నావు, ఇవన్నీ నీకు కాన్సన్ట్రేట్ డ్రైవింగ్ మీద పెడుతుంది. ఇది నాకు ఇవి అసలు నేనే ఉంచుకున్నా నా దగ్గర. నేను నీకు ఇవ్వను. అందులో లేవు. ఉన్నాయా? నేను ఒకటి ఇది కూడా ఫ్యూయల్ స్టేషన్. మధ్యలో స్టాప్ ఇది ఒకటి. ఇది వచ్చేసి బీపీ బల్రానాల్డ్. కరెక్ట్ వాళ్ళకి వస్తలేదు, ఇక్కడ ఉంది అది. ఇది స్టాప్.
ఇక్కడ ఫ్యూయల్ అండ్ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నాయా వాటర్? ఏంది అర్థం కాలే. ఏది క్యారవన్? దానిలో మొత్తం సెటప్ ఉంటుంది, బెడ్, బాత్రూమ్, స్నానం చేయడం. మనకి హోటల్స్ అవసరం లేదు అదంతా, అది ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒకసారి చెప్తావా? ఓకే, కారు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మా వెనకాల నుండి ఒక ఆస్ట్రేలియన్ ఎవరు వస్తున్నారు, అతను హెల్ప్ చేసిండు. దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఆయన అసలు టెన్షన్ అయింది. ఇంకా 3000 కిలోమీటర్స్ పోవాలి, ఇంకా 3000 కిలోమీటర్స్ పోవాలి. అప్పుడే మన కారు ప్రాబ్లం అయింది. జస్ట్ ఒక స్క్రూ పైన కలిసింది, ఆ స్క్రూ పెట్టేసినాం. హెల్ప్ చేసిండు అతను. అదే పార్ట్ ఇంజన్ అలా చెప్పాలిగా, మెన్షన్ చేసి. స్క్రూ అంటే ఇన్ని స్క్రూలు ఉంటాయి కాదు పట్టదు. ఎవరికి చెప్పాలి ఇప్పుడు నేను? అంటే చూసే వాళ్ళకి అర్థం అవ్వద్దా? ఓకే, ఇంజన్ స్క్రూ ఊడిపోయిందంటే ఇప్పుడు ఏమనుకోవాలి? సీట్ అనుకోవాలా, టైర్ అనుకోవాలా, ఏమి డోర్ అనుకోవాలా? ఓకే, అదే ఇంజన్ స్క్రూ లూజ్ అయితే ఆస్ట్రేలియాలోకి అతను వచ్చి హెల్ప్ చేసిండు. మొత్తం సామాన్ అంతా తీసినాం. మా దగ్గర మొత్తం సెట్ ఉండే రిపేర్ చేసేది. ఆ సామాన్ ఎత్తుకోవడానికే మంచి టైం పట్టింది. కానీ ఆ గ్యాప్ లో ఒక అతను వచ్చి అతని దగ్గర అన్ని సెట్ ఉన్నాయి, అతను హెల్ప్ చేసిండు. సో మళ్ళీ బ్యాక్ ఆన్ టు ద రోడ్. నేనైతే లాలీపాప్ తింటా. లాలీపాప్ కాదు, లాలీపాప్. లాలీపాప్ ఇది, లాలీపాప్ కాదు, బై మిస్టేక్ అలా వచ్చింది. లాలీపాప్ ఇది. తిను. రౌండ్ గా ఉండేది ఇట్లా కొరికిచ్చేసి చూడు, అసలు రౌండ్ ఉందా? ఎందుకు ఇట్లా చేసినావు? దాన్ని అంతసేపు నోట్లో పెట్టుకునే వాళ్ళు డైరెక్ట్ కొరకొచ్చి ఎంతసేపు పెట్టుకుంటాం అట్లా. ఇది అందుకే తయారు చేసింది, నోట్లో పెట్టుకొని చప్పరియడానికే, కొరికి తినడానికి కాదు. ఓకే, వాళ్ళకి బోర్ కొడుతుంది నీ ఫేస్ చూసి. కొంచెం పని చేసి నెక్స్ట్ వచ్చినప్పుడు ఆన్ చేయి. సౌత్ ఆస్ట్రేలియా ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. గ్రీన్ బ్లాంకెట్. ఇక్కడ ఫ్రూట్స్ అన్ని పడేయాలన్నట. సో వేరే స్టేట్ సౌత్ ఆస్ట్రేలియా ఎంటర్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని పడేయాలి. ఇట్లా ఫ్రూట్స్ అన్ని వీలైనంత మట్టుకు తినేసి పడేద్దామని ఆగినాం. సో అక్కడ ఉంది ఇన్స్పెక్షన్, ఫ్రూట్ ఫ్లై ఇన్స్పెక్షన్ ఏరియా. ఫ్రూట్స్ ఏవి నాటలోడు ఇక్కడ వేరే స్టేట్లకి. అయిపోయిందా తినడం? స్టార్ట్ చేసా కదా. ఈ వెదర్ బాగుంది ఇక్కడ. సరే ఉండు మరి, మేము పోతాం. బాయ్. నేను నేను ఇక్కడ అసలు ఒక చూడదు, అన్ని షాపింగ్స్ బాగుంది. వ్యూ బాగుంది, వ్యూ బాగుంది కదా.
కోసం వెతుకుతూ ఉన్నాం. కొంచెం కోక్ చిన్నగా అయినట్టుంది నీకు. బాగా చిన్న ఉంది గ్లాస్. నేనే చెప్పిన ఇంకా చిన్నది ఇదేంది ఫుడ్ అసలు? పాపం అది అందులో ఇరుక్కుపోయింది, వెళ్ళట్లే ఇది. డోర్ వెనక ఊలాడుతున్నట్టుంది దీన్ని. ఎంతసేపు పెట్టుకోవాలి? ఇదేమో 110 రోడ్, 110 స్పీడ్. కింద సీట్ ఇది తీసి పక్కెడదామంటే దాంట్లో డోర్లు అతుక్కుంది. నెక్స్ట్ స్టాప్ దాకా దీన్ని ఇట్లే పెట్టుకోవాలి. అయ్యో ఏం కదలే. అప్పుడన్నా కొన్ని వెహికల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు అసలు ఎదురుగా కదా. ఈ 2 కార్లే పోతున్నట్టుంది. మనం ఆల్రెడీ 1200 కిలోమీటర్స్ వచ్చినాం నుంచి 1 డే. బాగానే వచ్చినాం. ఒక కార్ వస్తుంది అటు నుంచి. ఇప్పుడే సౌత్ ఆస్ట్రేలియా ఎంటర్ అయినాం. సౌత్ ఆస్ట్రేలియా, వావ్! NSW క్రాస్ అయి సౌత్ ఆస్ట్రేలియా. అది NSW విక్టోరియా. విక్టోరియా NSW నుంచి విక్టోరియా వచ్చినాం. విక్టోరియా నుంచి సౌత్ విక్టోరియా, ఆస్ట్రేలియా. విక్టోరియా సౌత్ ఆస్ట్రేలియా. వావ్! వావ్! కన్నా 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 ఇప్పుడు అక్కడికి వెళ్దామా? బోర్డు దగ్గరికి ఇలానే వెళ్దాం. మంచిగా ఏం చూపిస్తున్నాం మనం వీళ్ళకి? వెల్కమ్ టు సౌత్ ఆస్ట్రేలియా. బ్రో కమ్ ఆన్, చలో ఫోటో దిగుదాం. వెల్కమ్ టు విక్టోరియా. రోడ్ ఎక్కద్దు. వెల్కమ్ టు సౌత్ ఆస్ట్రేలియా. వావ్! 2 ప్లేస్లు ఒకటే దగ్గర. 2 ప్లేస్లు ఒకటే దగ్గర. ఇది విక్టోరియా. వెల్కమ్ టు సౌత్ ఆస్ట్రేలియా. సూపర్. 2 ప్లేస్లు చెప్పు. ఏంటి చెప్పేది? ఒకటే టైంలో 2 ప్లేస్లు ఉన్నాం. మిడిల్ ఉన్నాం ఇప్పుడు. అక్కడే జరుగుతుంది ఇప్పుడు చెకింగ్. అడుగుతారు అంతే. మరి మనం ఏం చెప్తాం? మన దగ్గర 2 ఉన్నాయి. నోవా? ఓకే. ఇది చెకింగ్ పాయింట్. మా కార్లో ఒక ఫ్రూట్ ఉంది కానీ అది దొరకలేదు ఎక్కడుందో. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. వాడు కార్ అంతా చెక్ చేస్తాడా లేకపోతే తెలియదు. క్వారంటైన్. Cooperation is appreciated. Okay.
దొరకదు ఆయన మనమైతే చూసినా వెనకలేదు కదా మొత్తం చూసినాం టెన్షన్ టెన్షన్ అవుతుంది టెన్షన్ Hello, how Hi, are you? yeah, I'm good, thanks. How are you? Good, thank you. Just a quick quarantine check for any Yeah. fruit, veg or plant material. Yes. Just have a look in your glove box in the centre console, please. Yeah, just your armrest too, just down here. Yep, just where that is. Yeah, lift that up. Yep, thank you. I'm going to have a look in the back so you Yeah, sure. Checking. Wow. All good. Oh, thanks, Yeah. man. Thank you very Thank much. Thank you. See you later. Yeah, see you, man. Thanks. అబ్బయ్యా దొరకలే మొత్తానికి సౌత్ ఆస్ట్రేలియా ఎంటర్ అయినాం ఘోరంగా టెన్షన్ అయింది అసలు ఆ ఫ్రూట్ అమ్మది 2 ఆరెంజ్లు ఉన్నాయి అవి ఎక్కడున్నాయో తెలియదు పడేసినాం కావచ్చు ఎక్కడన్నా కానీ మనకైతే దొరకలే ఇక్కడ లేదు. డన్లో టైర్ కంపెనీ అది ఓకే. మొత్తానికి అయిపోయింది ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఇక మళ్ళీ నెక్స్ట్ స్టేట్ దాకా వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మళ్ళీ సేమ్ ఇట్లా చెకింగ్ ఉంటుంది ఓకే. అక్కడ కూడా ఇట్లా మరి స్పైసెస్ అట్లాంటివి అడిగితే మరి మన దగ్గర ఉన్నాయి చూద్దాం ఏమవుతుంది బిన్లో పాడేద్దాం అడిగితే అంతే లెట్స్ గో బయటికి రా. ఈరోజు మనం ఉండే హోటల్ ఇది ఇప్పుడే రీచ్ అయినాం ఇక్కడికి ద వైన్ హోటల్ ఇదే మా రూమ్ ఎంట్రన్స్ ఇప్పుడే వచ్చినాం ఇదే మా స్టే మేము 4 కదా సో 2 డబల్ బెడ్స్ ఇదొక డబల్ బెడ్ ఇదొక డబల్ బెడ్ 2 night స్టే టీవీ మిర్రర్ ఇది టాయిలెట్స్ బాగుంది ఓకే మంచిగా సింపుల్ అండ్ స్వీట్ చాక్లెట్స్ ఇచ్చారు చాక్లెటే కదా ఇది ఏంది 4 చాక్లెట్స్ నాకే మీకు ఇదిగో బెడ్షీట్ టవల్ బెడ్ మంచిది హే చాక్లెట్స్ పెట్టేసి నో దిస్ ఇస్ మై చాక్లెట్ మీ చాక్లెట్ కావాలంటే కింద ఏజెంట్ అడుగు అక్కడ మొత్తానికి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడే వచ్చి మొత్తం చదివిపోయాను జస్ట్ ఇట్స్ టైమ్ టు స్లీప్ ఫుడ్ అవుతుంది రైస్ పెట్టినా ఇప్పుడే తిని పడుకుంటాం టైర్డ్ అయినావా కాలే ఓకే నువ్వు పడుకోక నేను పడుకుంటా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్